నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హోలీ పండుగను ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటాం. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైందని అర్థం. హోలీని హోళికా పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కామన పున్నమి, డోలి కోసం అని ఇలా అంటూ ఉంటారు. ఈ హోలీ పండుగ రోజున ఒక చిన్న కథ కూడా ఉందండి. చాలా విశేషమైన రోజు ఈరోజు. అలాంటి రోజున మనం ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇంకా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి, ఇలాంటివి మనం చూసుకుంటే ఇక్కడ మీకు ధనాన్ని ఆకర్షింపచేస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల. ఇంకా తంత్రమంత్ర దృష్టి ప్రయోగాల నుంచి మీరు బయటపడతారు. పౌర్ణమి రోజునంటే ఈ రాత్రిని సిద్ధి రాత్రి అని కూడా అంటారు, మహారాత్రి అని కూడా అంటారు. చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుందండి. కొన్ని పరిహారాలు మనం చేసిన తర్వాత అక్కడ ఫలితం రావచ్చు, రాకపోవడం అనేది కూడా ఉంటుంది అక్కడ. అంటే మన యొక్క మనోస్థితిని బట్టి కూడా ఉంటుంది. కానీ ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దీనిని సిద్ధి పరిహారం అని అంటారు. మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యలకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని మీరు ఎంచుకుని ప్రయత్నం చేయండి. ఒకసారి చేసి ఫలితం రాలేదని మాత్రం వదిలేకండి, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఛానల్ మీకు నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, ఏ పాయింట్ని మీరు మిస్ కాకుండా చక్కగా చేసుకోవచ్చు. సరేనండి, ఇక పరిహారం మాటకి వెళ్తాం మనం. ఈ పరిహారం విషయంలో అక్కడ వాడబడే వస్తువులు మీకు అవైలబుల్గా ఉంటేనే చేయండి. ఈ వస్తువుకు బదులుగా వేరే వస్తువును వాడుకోవచ్చని మాత్రం అడగండి, అలా చేయకండి. మీరు చెప్పిన వాటితోనే మీరు చేస్తేనే ఫలితం వస్తుంది, వేరే వాటితో చేస్తే ఫలితం రాదండి. ఎందుకంటే అడిగిన వారు కూడా ఉన్నారు, అందుకే చెప్తున్నాను. ఈ హోలీ పౌర్ణమి రోజున రాత్రి మనం హోలీ మంట అనేది వేసుకుంటాం. మంట వేసిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదండి, అలా మీరు బూడిదని తెచ్చిపెట్టుకోండి. అంటే కొంచెం బూడిదని ఇంటికి తెచ్చిపెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది లాస్ట్ ఇయర్ నేను కలెక్ట్ చేసుకున్న బూడిద అనమాట ఇది. ఎందుకంటే ఈ పరిహారం నేను కూడా చేసుకుంటానండి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఈ హోలీ పండుగ రోజున మనం రాత్రి సమయంలో మంట అనేది వేసుకుంటాం కదా, ఆ మంట వేసిన తర్వాత రోజున మీరు తెచ్చుకోండి, లేదంటే మంట వేసిన రోజునే మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మీరు చేయాలి. కాస్త ఎక్కువే తెచ్చుకోండి, బూడిదని తెచ్చుకొని ఒక బౌల్లో మీరు కలెక్ట్ చేసి పెట్టుకొని దాచి ఉంచుకోండి. తర్వాత ఈ బూడిదని మీరు ఒక బౌల్లో తీసుకోండి, నార్మల్గా ఒక బౌల్లో తీసుకోండి. అంటే గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ అలాంటిది చిన్నది తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో మీరు ఒక స్పూన్ బూడిద వేయండి చాలు. వేసిన తర్వాత దీంట్లో కొన్ని వస్తువులు మీరు కలపాలి, అవేంటో కూడా చెప్తాను ఇక్కడ. దీంట్లో ఈ విధంగా వేశారు కదండి, తర్వాత దీంట్లోకి తెల్ల ఆవాలు, ఈ తెల్ల ఆవాల్లో నుంచి ఒక చిటికెడు వేయండి బూడిదలో. ఒకవేళ మీ దగ్గర తెల్ల ఆవాలు అవైలబుల్గా లేకపోతే మన వంటగదిలో పోపు దినుసుల కింద ఉపయోగించే నల్ల ఆవాలు ఉంటాయి కదండి, వాటిని వేయండి, ఒక చిటికెడు వేయండి. అలానే రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు అంటాం కదా, దాన్ని కూడా మీరు ఒక చిటికెడు దాంట్లో వేయండి, అంటే దాంట్లో కలపండి. అలానే ఒక 2 పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి, పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి, ఆ 2 కూడా దీంట్లో వేసేయండి. ఇలా వేసేసి కలిపేసి ఈ డబ్బాలో వేసి మనం కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టేసి, అంటే మూత ఉన్న డబ్బాయే తీసుకోండి, అలా మూత పెట్టేసి మీ ఇంట్లో ఉన్న హాల్లో పెట్టండి దీన్ని. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యుల మీద మీ మీద ఎలాంటి మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి పనిచేయవు. అయితే ఇలా పెట్టిన దాన్ని సంవత్సరానికి ఒకసారి మీరు మార్చుకుంటే సరిపోతుంది. అంటే ఆ డబ్బాలో ఉన్న బూడిద ఇంకా అందులో ఉన్న పదార్థాలు అవన్నీ కూడా ఉన్నాయి కదండి, వాటన్నిటితో సహా మీరు తీసుకువెళ్ళి ఏదైనా ఒక పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసేయండి. అంటే ఆ డబ్బాని మీరు సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ హోలీ పండుగ రోజున యథావిధిగా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి. ఈ బూడిదను చాలా వరకు వశీకరణ ప్రయోగాలకి తంత్రమంత్ర ప్రయోగాలకి వాడుతూ ఉంటారండి. ఈ బూడిదకు అంత అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇక ఈ హోలీ పండుగ రోజున మీరు చేయవలసిన మరొక విధానం కూడా ఉందండి. మీకు ధన సంపద పెరగాలి, లక్ష్మీ ప్రసన్నత పెరగాలి, ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోవాలి,
మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోవాలి. దానికని మీరు ఈ హోలీ పండుగ రోజున బూడిదని తెచ్చుకోండి. ఇందాక చెప్పుకున్న విధంగా బూడిదని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ బూడిదలో నుంచి మీరు ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ళల్లో ఒక చిటికెడు బూడిదని కలపండి. అంటే మామూలుగా గ్లాసులో నీళ్లు తీసుకొని ఒక చిటికెడు ఈ బూడిదని కలపండి. కలిపి ఆ నీటిని మీ ఇంట్లో అంతా కూడా చిలకరించండి. తర్వాత మీ ఇంటి ముఖద్వారం దగ్గర అంటే దర్వాజా ముందు కూడా మీరు కాస్త చిలకరించండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సుఖ సంతోషాలు పెరుగుతాయి. లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలా మీరు తెచ్చుకున్న ఆ బూడిదని మీరు స్టోర్ చేసి ఇంట్లో పెట్టుకోండి జాగ్రత్తగా. సంవత్సరం మొత్తంలో పౌర్ణమిలు వస్తూ ఉంటాయి కదండి, ప్రతి నెలకి వస్తూ ఉంటాయి కదా. ఆ పౌర్ణమిలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా నీటిలో కాస్త ఆ బూడిదను కాస్త ఒక చిటికెడు కలిపి ఆ నీటిని పౌర్ణమి రోజుల్లో ఇల్లంతా చిలకరిస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే చాలా చాలా మంచిదండి. లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ధన రాబడి అనేది మీకు పెరుగుతుంది. ఈ విధానం తప్పకుండా చేసుకోండి. అలానే మరొకటండి, ఈ హోలీ పండుగ రోజున అంటే హోలీ మంట వేస్తారు కదా, ఆ మంటలో మీరు ఒక 2 గవ్వలు ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఒక 2 గవ్వలు కానీ లేదా 5 గవ్వలు కానీ లక్ష్మీ గవ్వలను ఆ హోలీ మంటలో సమర్పించండి. మీరు మంటలో సమర్పించేటప్పుడు ధనానికి సంబంధించిన ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలని మీరు మనసులో అనుకొని ఆ హోలీ మంటలో వేయండి. అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆ విధంగా వేయడం వల్ల. అలానే హోలీ మంటలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దిష్టి తగలకుండా ఉండాలి, దిష్టి దోషాలు పోవాలి, తంత్రమంత్ర ప్రయోగాలు అనేవి పనిచేయకుండా ఉండాలి అని మీరు అనుకోండి. హోలీ మంట దగ్గరికి వెళ్ళి మీరు అనుకొని మీరు ఒకే ఒక్క నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయని పట్టుకొని మీ మనసులో ఈ విధంగా అనుకోండి. ఇప్పుడు చెప్పాను కదండి, దిష్టి దోషాలు అవన్నీ కూడా తగలకుండా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు అనుకోండి మనసులో. అనుకొని ఆ నిమ్మకాయని ఆ మంటలో వేయండి. అలా వేయడం వల్ల మీకున్న దిష్టి దోషాలు తంత్రమంత్ర ప్రయోగాల నుంచి మీరు బయటపడతారు. అలానే మరొకటండి, ₹1 బిళ్ళను కానీ ₹5 బిళ్ళను కానీ మీరు తీసుకోండి. మీ తల చుట్టూ ఒక 3 సార్లు క్లాక్ వైజ్గా ఇక్కడ చూపిస్తాను చూడండి, క్లాక్ వైజ్గా ఈ విధంగా ఒక 3 సార్లు తిప్పుకోండి. మీ తల చుట్టూతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఆ కాయిన్ని హోలీ మంట వేసుంటారు కదండి, ఆ హోలీ మంటలో ఆ కాయిన్ని వేసేయండి. ఇలా వేయడం వల్ల ఎవరైతే కుటుంబ సభ్యుల మధ్యన ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటాయో అవి తగ్గిపోతాయి. అలానే కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక్కడ చెప్పుకున్న వాటిల్లో మీరు ఏవి చేయగలిగితే వాటిని తప్పకుండా చేయండి. అయితే ఈ బూడిద తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమైనా అయిపోతుందా అని మీరు భయపడిన అవసరం లేదండి. ఈ బూడిదని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఇంకా కుటుంబంలో ఇబ్బందులు అనేటివి రావు. చీటి మాటికి గొడవలు ఉంటే అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ కూడా మన నమ్మకాన్ని బట్టే ఫలితాలు వస్తాయండి. కొంతమంది చూసి ఆ నిజమేనా వస్తాయా అనే ఒక అపనమ్మకంతో కూడా చేస్తూ ఉంటారు. కొట్టిపారేసేవారు కూడా ఉంటారు, కొట్టిపారేసి అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి పెద్దగా ఫలితాలు ఉండవండి. ఖచ్చితంగా నమ్మకం పెట్టి చేయండి. ఇక ఇక్కడ ఆహార నియమాలంటూ ఏమీ లేవండి. నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలను అయితే చేయకండి. తప్పకుండా ఈ హోలీ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలను పాటించండి. మీ అందరికీ కూడా మంచి మార్పులు, మంచి ఫలితాలు కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా ఈ పరిహారాలు 10 మందికి ఉపయోగపడేలా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయకుండా ఇంకా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.